పోలీస్ వెళ్తే మేము విల్ టేక్ యాక్షన్. జరగకుండా మీరు ప్రివెంటివ్గా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి. అలాగే సైబర్ ఎలా ఉంటుంది ఏంటనేది ఫోన్ వస్తుంది, మీ వారిని అరెస్ట్ చేస్తున్నాం, అర్జెంట్ 10 లక్షలు ఏంటి అంటారు. అన్నీ ఆన్లైన్లోనే అడుగుతారు. ఎవరు పోలీసులు మిమ్మల్ని వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్లకుండా అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ చేస్తారు. ఏం 10 లక్షలు అడగదు కదా, ఆన్లైన్లో అడుగుతారు. మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి, లేదంటే పలానా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఉద్యోగం వస్తుందని ఇలా మోసం చేసి ఫైనల్గా మిమ్మల్ని మొత్తము మీ డబ్బంతా ఊడ్చేసే విధంగా భయపెడతారు. మీ వాట్సాప్లో మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయిందని, లేదంటే మీ అబ్బాయి పలానా దగ్గర జైలు తప్పు చేశాడని, మీ ఆయన చేశాడని ఏదో ఒకటి ఖచ్చితంగా హెల్మెట్లు వాడండి. మీ హస్బెండ్స్ ఆల్మోస్ట్ అందరూ పెళ్ళైన వాళ్ళే ఉంటారు. మీ హస్బెండ్స్, మీ తమ్ముళ్ళు, మీ అమ్మ నాన్నలు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ వాడిస్తారు. చాలామంది చనిపోతూ ఉన్నారు. బాగా బర్నింగ్ టాపిక్ అది. చాలామంది చనిపోవడం యాక్సిడెంటే, తల పగిలిపోవడం, చనిపోవడం. ఫ్యామిలీ తెలుసు కదా, యాక్సిడెంట్ అయ్యి ఇంటి ఓనర్ చనిపోతే ఆ లేడీస్ ఎంత ట్రామాకు గురవుతారు. అవునా? ఈ 3 ఇష్యూస్ టచ్ చేయకూడదు. ఎక్కడ టచ్ చేస్తే వాడి బ్యాడ్ ఇంటెన్షన్. అలాగే ఎక్కడ ఎవరికి లొంగకుండా ఉండేటువంటి మనస్తత్వం. ఊరికే పై సోకులకి పడిపోయి పిల్లలు అట్రాక్ట్ కాకుండా ఆ మోటివేషన్ తీసుకుంటారు. ఇవన్నీ టెంపరీ, మన చదువే మనకు జీవితం అనేసి అది చెప్పాల. అప్పుడే పిల్లలకి తెలియనితనంలో 14 ఏళ్ళకి ప్రేమ అనేసి చెప్పి మోసం చేసి ఇలా చేస్తున్నారు చాలామంది. ఇవన్నీ ఎక్కడ లోపం వస్తుందంటే ఎవరు బిజీలో పేరెంట్స్ ఉండడం వల్ల వాళ్ళకి తెలియని చెప్పాల. 1కి 10 సార్లు చెప్తానే ఉంటే వాళ్ళకి పిల్లలకి బుర్రకెచ్చింది. అదర్వైజ్ ఆడపిల్లలకి చిన్నప్పుడు ఏదైనా ఇష్యూ అయ్యి జీవితకాలం వెంటాడుతుంటున్నారు. అవునా? ఆ సేఫ్టీ వాతావరణం ఉండదు. ఫస్ట్ నుంచి మనం వాళ్ళకి ధైర్యం చెప్పి, 2 ఇలాంటివి దూరంగా ఉండాలి, మనం ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పి సేఫ్టీ ఏంటి అనేది చెప్పాలి మనం. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ప్రేమ 14 ఏళ్ళు 15 ఏళ్ళకి లవ్ అనే దీంతో వాళ్ళు తెలియని ఆ వ్యామోహంలో ఇదే నిజం అనుకుని వచ్చారా? చెప్పారమ్మా, చెప్పాను. ప్రతి స్కూల్కి 2-3 అమ్మా చాలమ్మా, ఇంకేం వద్దు, చాలమ్మా, చాలా ఇంకేం వద్దు పెట్టదు. సో చెప్పాల్సింది ఏంటంటే చదువుతో పాటు చదువు ఎలా చెప్తారు. అమ్మాయి బాగా నేను 4 సార్లు మన దీనికి కూడా పీటీసీకి వచ్చాను కదా. కూర్చోండి, కూర్చోండి, అదే కూర్చోండి సార్. మీ మా ఇక్కడ తీసుకెళ్ళిపోయి జాగ్రత్త చూసుకుంటాడు. ఈ పాప ఎవరు? నీ కొడుకు కూతురా? నీ కొడుకు కూతురు బ్యాంకులో పనిచేస్తారు కదండి. బయలుదేరనా? మా టీచర్ చదువుతో మాట్లాడతాను. ఓకే మరి రమ్మనండి. ఇమ్మీడియట్లీ ఎవరన్నా ఇబ్బంది పెట్టారు, ఇమ్మీడియట్లీ పోలీసులకి లోకల్ ఇమ్మీడియట్ పోలీసులు వెళ్తే మేము విల్ టేక్ యాక్షన్. జరగకుండా మీరు ప్రివెంటివ్గా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి. అలాగే సైబర్